కథానాయకుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం ప్రమోషన్ వర్క్ లో ఉన్నాడు. దీంతో పాటు చరణ్ తన తదుపరి చిత్రీకరణ కూడా రెడీ అవుతున్నాడు. ఈ నెల 22 నుండి మైసూర్లో తన తాజా చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా గతంలో రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం రామ్ చరణ్ సోమవారం కడప దర్గాను సందర్శించాడు. ఈ మేరకు ఆయన కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముస్తరా గజల్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఈ దర్గాకు రెహమాన్ ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం జరిగే ముస్తరా గజల్ ఈవెంట్ కు చరణ్ను తీసుకువస్తానని ఆయన అక్కడ వాళ్లకు మాట ఇచ్చారట. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓవైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రామ్ చరణ్ తో పాటు బుచ్చిబాబు కూడా దర్గాను సందర్శించుకున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఏఆర్ రెహమాన్ 3 నెలల ముందే ఈ కార్యక్రమం గురించి చెప్పారు. ఆయనతో వస్తానని చెప్పడంతో ఆయన కోసమే నేను అయ్యప్ప మాల్లో ఉన్నా ఈ రోజు ఇక్కడికి వచ్చానని, కడప దర్గాతో నాకెంతో అనుబంధం ఉందని, ఈ దర్గా రుణం తీర్చుకోలేనిది, ఎందుకంటే నా కెరియర్లో అతి ముఖ్యమైన సినిమాగా భావించే మగధీర సినిమా విడుదలకి ముందు రోజే నేను ఈ దర్గాకు వచ్చాను. ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించి నా కెరియర్కు ఎంతటి టర్నింగ్ పాయింట్గా నిలిచిందో తెలిసిందే. మళ్ళీ ఈ రోజు నేను ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు.